హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. ఇవాళ ఒక బంపర్ ఆఫర్ వార్త మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే ఆ బంపర్ ఆఫర్ వార్త ఏంటంటే జగన్ ఆలీకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు అనే ఒక వార్త ఉన్నది. ఇంతకీ ఏంటి ఆఫర్ అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలీ భావిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా చట్టసభల్లో అడుగు పెట్టాలన్న బలమైన ఆకాంక్ష ఆలీలో ఎప్పటి నుంచో ఉంది. అయితే సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ దక్కలేదు ఆలీకి. అందుకే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. కానీ అప్పటికే వైసీపీ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. దీంతో ఆలీ ఎన్నికల ప్రచారానికి పరిమితం కావాల్సి వచ్చింది. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆలీని జగన్ ప్రయారిటీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవి ఇచ్చారు. ఆ పదవిలో కొనసాగుతున్న ఆలీ వైసీపీలో యాక్టివ్గా పనిచేస్తూ వస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఆలీకి ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఇక ఆలీ సొంత నియోజకవర్గం రాజమండ్రి. అక్కడ కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆలీ. రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయాలన్నది ఆలీ ఆకాంక్ష. కానీ సామాజిక సమీకరణాల్లో భాగంగా రాజమండ్రి ఇచ్చే ఛాన్స్ లేదు. దీంతో ఆలీ సైతం పునరాలోచనలో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా తనకు అనుకూలమైన అసెంబ్లీ నియోజకవర్గాలపై తొలుత దృష్టి పెట్టారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. కానీ అక్కడ వైసీపీలో సీనియర్లు ఉన్నారు. దీంతో ఎక్కడైనా ఎంపీగా పోటీ చేస్తే మేలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు వైసీపీ 9 జాబితాలను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 80 అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్లను మార్చారు. త్వరలో కొద్దిపాటి మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ఆలీకి సీఎంఓ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని ఆలీకి సూచించినట్లు సమాచారం. ఆ 2 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటు బ్యాంకు అధికం. వైసీపీకి పట్టు ఉండడం, ఆలీ సెలబ్రిటీ కావడంతో తప్పకుండా విజయం సాధిస్తారని హైకమాండ్కు నివేదికలు అందాయి. అందుకే జగన్ ప్రత్యేకంగా ఆలీని పిలిచి ఈ విషయం చెప్పినట్లు సమాచారం. అయితే ఆలీ కర్నూలు కంటే నంద్యాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ తర్వాత ప్రకటించే జాబితాలో ఆలీ పేరు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఆలీకి బంపర్ ఆఫర్ తగిలినట్లే అనిపిస్తుంది ఈ వార్త ద్వారా. మొత్తానికి మరి ఇది ఇవాల్టి జగన్ ఆలీకి ఇచ్చిన బంపర్ ఆఫర్ వార్త. మరొక వార్తతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.